హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు క్యారెట్ కొద్దిగా మామిడికాయ తురుము వేసి పచ్చడి చేశాను అనమాట. ఆవకాయలాగా పెట్టాను. ముందుగా క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అంటే శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత గుడ్డ పెట్టేసి తుడిచేసుకొని దానిపైన పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి. సాయంత్రం వరకు ఎండితే చాలా బాగుంటాయి. ఈ అయిపోయిన తర్వాత ఈ మామిడికాయ ఏదైతే ఉందో దాన్ని కూడా సన్నగా తురిమేసుకున్నాను అనమాట. ఇదిగోండి దగ్గర నుంచి చూడండి. దీన్ని కూడా ఎండలో పెట్టేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసాను. ఇందులోనే 3 మ్యాంగో పికిల్ది నేను అది కారం ఉంటుంది కదండి, కారం పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసాను. ఇందులోనే మళ్ళీ మనము 3 మ్యాంగో పికిల్ది ఆవపిండి ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. కొంచెం మీకు పచ్చడి క్వాంటిటీని బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని వేరుశనగ నూనె ఉంటుంది కదా, అది కూడా వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక క్యారెట్ నిల్వ పచ్చడి అనేది రెడీ అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే కనుక ఇందులోంచి చక్కగా పులుపు అనేది దిగి చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. పచ్చడికి చాలా బాగుంటుంది. ఎవరైనా క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఈసారి ఇలాగ చేసి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు ఇంకా ఎండ లేదండి, సరిగా ఎండ లేదు కూడా అనమాట. ముక్కలు అవిను బాగా ఎండ ఉంటే కనుక మధ్యాహ్నం వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఎండ ఉంటే ఓ మాదిరిగానే ఎండ ఉంటే కనుక సాయంత్రం వరకు పెట్టుకోండి. అంతే. ఇలా కలిపేసుకుంటే కనుక ఇది సేమ్ మనకి ఆవకాయ పచ్చడిలా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.